ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానము హ్మ్. ఎవరో ఒక నాయకుడు అంటే వీళ్ళు రాజకీయ పరంగా వీళ్ళ మధ్య మిత్రుల మధ్య విభేదాలు సృష్టించాలని మాట్లాడుతున్నారు అని అనొచ్చండి. ఇప్పుడు మాట్లాడినటువంటి కాలరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లేకపోతే ఒక క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుడు అనుకోవచ్చు. ఆయన పిఆర్పి దగ్గర నుంచి జనసేనలో ఉన్నారు. ఆయన ఆవేదన ఇది పవన్ కళ్యాణ్ ఒకసారి ఆలోచించాల్సిన అంశమా కాదా? కుట్రలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ మీద అనేటువంటిది పవన్ కళ్యాణ్ తెలియకుండా ఏమీ ఉండదు, తెలియచ్చు. కానీ ఆయన సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో మాట్లాడేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు చాలా సందర్భాల్లో ఈ 11 ఏళ్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ఓర్పుగా కొన్ని భరిస్తాడు. సందర్భం వస్తే గట్టిగానే అంటే అదే స్థాయిలో రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 14 నెలల కాలంలో నాకు తెలిసి ఒక 2-3 విషయాల మీద పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ఆ రోజునేమి కూటమికి అంటే తెలుగుదేశం మీద వ్యతిరేకంగా లేక చంద్రబాబు మీద వ్యతిరేకం లేకపోతే లోకేష్ మీనో లేకపోతే హోంమంత్రి మీనో కాదు సమస్య. ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బంది ఇది. మహిళలకి న్యాయం జరగట్లేదు, మన ప్రభుత్వం వచ్చిందనే దాని మీద ఒక డిప్యూటీ సీఎంల స్థాయిలో ఉండే మాట్లాడాడు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మన కాలరు మాట్లాడినటువంటి అంశాల మీద కూడా జనసేన ఎక్కడైతే నలిగిపోతున్నారో జనసేన కార్యకర్తలు, ఎక్కడ తెలుగుదేశము జనసేన ఈ రాజకీయాల మధ్య అడకత్తరలో పోక చెక్కలాగా నలిగిపోయేటువంటి వాళ్ళు జనసేన కార్యకర్తలు. ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆవేదనని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అంతర్గత సమావేశంలో, కూటమి అంతర్గత సమావేశంలో మాట్లాడతారు అని నేను ఆశిస్తున్నా. ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటికే కొంత ఆవేదన 1 by 1 వాళ్ళు దగ్గర నుంచి వస్తుంది. ఇది వాళ్ళ పార్టీ సమావేశాల్లో కూడా, అంతర్గత సమావేశాల్లో కూడా వాళ్ళ కార్యకర్తలు లేదా క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకోసం అంటే జనసేన వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ నేచర్ పవన్ కళ్యాణ్ నేర్పినటువంటి వ్యవహార శైలి కూడా ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ. మరి ప్రశ్నించడానికి ప్రజా సమస్యల మీద ప్రశ్నించాల్సిందే, వాళ్ళ సమస్యల మీద కూడా ప్రశ్నించాల్సిందే. వాళ్ళ నాయకుడు తప్పు చేసినా ప్రశ్నిస్తారు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఇతర తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. ఈ కుట్ర అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అని అంటే ఈ సామాజిక వర్గము 2 సార్లు ఈ కుట్రలకు బలైంది. ఒక్కసారి కుట్రకు బలైతే అండి 20-30 ఏళ్ళు వెనక్కిపోయిద్దండి ఆ సామాజిక వర్గం. 20-30 ఏళ్ళు ఆర్థికంగా సామాజిక మీరు గమనిస్తే 1985లో సంబంధించినటువంటి 84-85